హాయ్ అండి, నేను మీ మంజుని. ఈరోజైతే నేను మీకు మిరపకాయలతో బజ్జీలు వేసి చూపిస్తానండి. ఇవి బజ్జీ మిరపకాయలు అండి. పెద్దగా కారం అయితే ఉండవు. మామూలు మిరపకాయలు అయితే కారం ఉంటాయి, కానీ బజ్జీ మిరపకాయలు అని మార్కెట్లో మనకు దొరుకుతాయండి. ఇవి తెచ్చుకున్నాక చక్కగా కడిగి పెట్టుకున్నానండి. చాలా పొడుగ్గా ఉన్నాయని నేను కొన్ని షార్ట్గా ఉన్నవి అట్లనే ఉంచి, కొన్ని పొడుగ్గా ఉన్నవి మాత్రం రెండుగా కట్ చేసినానండి. వేయించుకోవడానికి ఈజీగా ఉంటుందని. షార్ట్లో ఉన్న మాత్రం అట్లనే ఉంచినాను. దీనికోసం శనగపిండి తీసుకోవాలండి. శనగపిండి, దాంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, అలాగే కొంచెం బేకింగ్ సోడా అనమాట, సోలా పొడి అంటారు మనకి. అది వేసుకొని దానికి ఎన్ని కావాలంటే అన్ని నీళ్ళు వేస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. చక్కగా కలుపుకుంటే వాటర్ వేస్తూ మరీ పలుచగా అయిపోకూడదు, అలాగని చిక్కగా కూడా ఉండకూడదు అనమాట. మీడియంగా ఉండేటట్టు అయితే కలుపుకోవాలన్నమాట. చూడండి, నేనైతే అన్నీ వేసుకొని చక్కగా వాటర్ వేసి అయితే కలిపినానండి. కొంచెం చిక్కగా ఉందని కొంచెం వాటర్ వేసుకున్నాను అనమాట. మరి కొంచెం వేసి ఇట్లనే కలిపినాను అనమాట. ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట జోరుగా మనకి, ఎందుకంటే శనగపిండి తొందరగా ఉండకడుతుంది కాబట్టి. దాన్ని కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కినాక ఇట్లా షార్ట్గా ఉన్న మిరపకాయలు అయితే మిరపకాయ వేసినానండి. మనకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలన్నమాట. మనం దీనికి ఏమంటే స్టఫ్ లెక్క ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని మిరపకాయని మధ్యలో కట్ చేసుకోవాలా. కట్ చేసుకొని దాని మీద ఆనియన్స్ కొంచెం తినగలిగిన వాళ్ళు, ఇదిగోండి షార్ట్ మిరపకాయలు అయితే నేను ఇట్లా వేయించుకున్నానండి. చక్కగా ఇవి పెద్ద కట్ చేసుకున్న మిరపకాయలే బాగా ఎగినట్టు అనిపించినాయి అన్నమాట నాకైతే. కనబడతాయి చూడండి. వీటిని చక్కగా మిడిల్కి కట్ చేయాలన్నమాట. మధ్యలో కట్ చేసి ఉల్లిపాయలు పెట్టుకోవాలి. మనకి తినగలిగిన వాళ్ళు దాని మీద ఇంకా కొద్ది సాల్ట్, కొంచెం కారం కూడా వేసుకుంటే ఇంకా స్పైసీగా ఉంటుంది అనమాట. లేదంటే ఈ మిరపకాయ కూడా లైట్ కారం ఉంటుందండి, మరి ఎక్కువ కారం అయితే ఉండదు. కానీ మేము తిని చూసినాం, ఈ మిరపకాయలు కూడా బాగానే కారం ఉన్నాయి కాబట్టి ఊరికే ఆనియన్స్ ఒకటి పెట్టుకుంటే బాగుంటుంది అనమాట తినడానికి. వెదర్ అంతా చల్లగా ఉంది కాబట్టి మేమైతే ఆనియన్స్ ఒకటి పెట్టుకున్నామండి. మీకు నచ్చిన వాళ్ళు అయితే కొంచెం సాల్ట్, కొంచెం కారం అది చల్లుకొని తినొచ్చు అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఇదిగోండి, ఇవి కూడా చిన్న కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా బాగా ఎగినాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.